హాయ్ బ్రో. హాయ్ బ్రో. గేమ్ చేంజర్ టీజర్ చూసారా? చూసానన్న. ఎట్లా అనిపించింది? మస్తు ఉందన్న. ఓకే. రామ్ చరణ్ సినిమా గురించి ఎట్లా వెయిట్ చేస్తున్నారు? గేమ్ చేంజర్ నేనైతే చాలా ఎగ్జైటింగ్, బాగా చూడాలి కదా. ఓకే. టీజరే బాగుందంటే సినిమా టాప్ లేచిపోద్ది కదా అట్లా. శంకర్ డైరెక్షన్ లో వస్తుంది కదా సినిమా, సో ఆయన మార్క్ గానీ అసలు శంకర్ సినిమాలు ఎట్లా ఉంటాయి అనుకుంటున్నా? మస్తు ఉండే అన్న. ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. అంటే ట్రైలర్లో చూసేవాళ్ళ కన్నా దాంట్లో సినిమా చూస్తేనే కదా అన్న ఏదని తెలిసింది. ఏం తెలియకుండా ఎలా చెప్తాం? ముందు కవర్ చూసి ఏం చెప్పలేం కదా, సినిమా చూస్తేనే టాప్ లేచిపోద్ది. నాకైతే మస్తు అనిపించింది. సంక్రాంతికి అమ్మమ్మ కూడా వస్తున్నాడని చాలా మంది అంటున్నారు, సో మీరేమంటారు? ఇస్ ద ట్రూ? ఇస్ ద ట్రూ? పక్కా సంక్రాంతి రోజు. మరి అంటే అదే టైంలో వస్తున్నాడు కదా. అంటే అన్న రామ్ చరణ్ ఉండాల్సిన రామ్ చరణ్ కొంటే, బాలయ్య బాబు ఉండాల్సిన బాలయ్య బాబు కొంది, అల్లు అర్జున్ ఉండాల్సిన అల్లు అర్జున్ ఉంది. నాకు తెలిసినంతవరకు 3 సినిమాలు హిట్ కొట్టచ్చు. దాంట్లో నాకు తెలిసి బాలయ్య బాబుది డౌటే అసలు. ఈ రామ్ చరణ్ అన్న అల్లు అర్జున్ వీళ్ళిద్దరిది అందరు చాలామంది డౌట్ అనుకుంటారు, కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే దాంట్లో డ్యాన్స్ కూడా ఉంటుంది, ఫైట్స్ కూడా ఉంటాయి. మనం బాగా అబ్జర్వ్ చేస్తే స్టోరీలో కూడా మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నాకు తెలిసి 3 సినిమాలు బ్లాక్ బస్టర్స్. అంటే కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ సినిమా చూడమని మెగా ఫ్యాన్స్ అంటారు, ఈ సినిమా చూడమని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటారు. సో నువ్వేమంటారు? కానీ నేను అన్ని సినిమాలు చూడాలి, ఎందుకంటే దేంట్లో మంచి ఉందో దేంట్లో చెడు ఉందో చెప్పలేము. ఒకసారి చూస్తే తప్ప మనం ఏం చెప్పలేము. అందుకే నేను అన్ని సినిమాలు చూస్తేనే బెటర్ అని నేను చెప్తా. అయితే రామ్ చరణ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు అంటున్నారు. సో ఒక్కటి ఉంటేనే మనకు వేరే లెవెల్, అది ఇద్దరు ఉండబోతున్నారు కదా, టాప్ లేచిపోద్దనా. సినీ ఫీల్డ్ మొత్తం హద్దిరిపోద్ది, సినిమా హాల్ మొత్తం పుకాళ్ళతో ఎగిరిపోదు. దానికోసం వెయిటింగ్ అన్న ఇక్కడ. బ్లాక్ బస్టర్ మస్తుందన్న. అది